కు సమయం సమీపిస్తున్న దశలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సృష్టించిన అరాచకాలు వైసీపీకి నష్టంగా పరిణమిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి దూకుడు ఫ్యాన్ పార్టీ తట్టుకోలేకపోతోందనే వాదనలు ఉన్నాయి. దీంతో ఓటమి భయం, అసహనంతో అధికార పార్టీ శ్రేణులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ సమయం దగ్గర పట్టడంతో ఉమ్మడి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతుంటే టీడీపీ క్యాండిడేట్ దాసరిపల్లి జయచంద్రారెడ్డికి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశంకు కంచుకోటగా నిలిచింది. ఈ స్థానంలో పార్టీ 6 సార్లు గెలిచింది. 1983, 1985 ఎన్నికలతో పాటు 1988 ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అలాగే 1994, 2009, 2014లోనూ సైకిల్ పార్టీ గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ద్వారకానాథ్ రెడ్డి నెగ్గారు. ఇక ఆ తర్వాత నుంచి ఈ నేత ప్రజా సమస్యలను పట్టించుకోకపోగా నియోజకవర్గంలో అరాచకం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులతో టీడీపీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ సమర్థవంతంగా చెక్ పెట్టేందుకు సైకిల్ పార్టీ అధిష్టానం ఫ్యాన్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి దీటుగా అదే సామాజిక వర్గానికి చెందిన దాసరిపల్లి జయచంద్రారెడ్డిని బరిలో దింపింది. పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నించినా విదేశాల్లో వ్యాపారం చేసుకుంటున్న మొలకల చెరువు మండలానికి చెందిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేరును తొలి జాబితాలోనే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఈ పరిణామంతో వైసీపీ శ్రేణుల్లో క్రమక్రమంగా టెన్షన్ పెరుగుతూ ప్రస్తుతం పీక్స్ కు చేరింది. ఫ్యాన్ పార్టీ అరాచకాలతో విసిగిపోయిన జనం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సీడు మల్లికార్జున నాయుడు, రాజంపేట పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ తో సహా పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు సైకిల్ పార్టీ నేత జయచంద్రారెడ్డి. ఈ అసెంబ్లీ స్థానంలోని 6 మండలాల క్యాడర్ను కలుపుకుని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి వలస రావడంతో ఫ్యాన్ పార్టీకి షాకింగ్ పరిణామంగా మారింది. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు శృతిమించిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఈయనపై వచ్చిన భూ కబ్జాలు, మైన్, వైన్, శాండ్ మాఫియా ఆరోపణలను టీడీపీ ప్రచారాస్త్రాలుగా ఎంచుకుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తంబళ్లపల్లి నియోజకవర్గానికి స్థానికేతరుడనే అంశాన్ని జనానికి వివరిస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అరాచకాలు సాగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అభ్యర్థి. నియోజకవర్గానికి స్థానికుడైనా తనను ఆదరించాలంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు జయచంద్రారెడ్డి. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా లూటీ చేసిన వైసీపీ అభ్యర్థిని ఇంటికి పంపాలని ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇస్తున్నారు సైకిల్ పార్టీ అభ్యర్థి. ఈ నేత రాజకీయాలకు కొత్త కావడంతో ఎలాంటి ఆరోపణలు లేవు. దీంతో టీడీపీ అభ్యర్థిని వేలెత్తి చూపే అవకాశం ప్రత్యర్థికి లేకుండా పోయింది. టీడీపీ ప్రచారంతో అధికార పార్టీలో అసహనం పెరుగుతోంది. ఓటమి భయంలో వణికిపోతున్న వైసీపీ నేతలు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ పార్టీ నేతలను జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అసహనానికి గురవుతున్న ఫ్యాన్ పార్టీ నేతలు ప్రశ్నించే ప్రజలపై దాడులకు తెగపడుతున్నారు. వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి కవిత క్యాంపెయిన్ చేసినప్పుడు మొలకల చెరువు మండలంలో నిండు గర్భిణీపై వైసీపీ శ్రేణులు దాడి చేయటం అధికార పార్టీ అరాచకాలకు నిదర్శనంగా నిలుస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ ఘటన వైసీపీకి మైనస్ పాయింట్ గా మారిందని చెబుతున్నారు. మరోవైపు ఓటమి భయంతో ఉన్న వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రోడ్లపై అడ్డగించి ఘర్షణకు దిగటం రివాజ్గా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఇవన్నీ టీడీపీకి ప్లస్ గా మారుతున్నాయి. గతేడాది ఆగస్టులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్ల దగ్గర వైసీపీ బీభత్సం సృష్టించిన ప్రాంతంలోనే తెలుగుదేశం అధినేత ఇటీవల ఎన్నికల బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలిరావటం క్యాడర్లో ఆత్మస్థైర్యంతో పాటు మరింత జోష్ నింపింది. అధికార పార్టీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం తంబళ్లపల్లిను సున్నితమైన నియోజకవర్గంగా గుర్తించింది. ఘర్షణలు, గొడవలకు ఆస్కారం ఉన్న ప్రాంతంగా ప్రకటించింది.
దీంతో ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డికి వ్యతిరేకంగా మారుతుంటే టీడీపీ నుంచి ఎన్నికల బరిలో దిగిన దాసరిపల్లి జయచంద్రారెడ్డికి అనుకూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో గెలుపు ధీమా రోజు రోజుకు సన్నగిల్లుతోందని చెబుతున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.